తెలియజేస్తుంది. రైట్ సార్. ఈ రోజు జనార్దన్ రావు గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైతే అంశాలు వచ్చాయో ఆ అంశాలకు సంబంధించి ప్రస్తావించి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ గురించి మేము పూర్తిగా అక్కడ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాము, సబ్సిడీ కూడా ప్రకటిస్తున్నాము, కానీ ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఏమని చెప్పారు. కాకపోతే ఇప్పుడు మన కత్తి వెంకటస్వామి గారికి ఒక సూటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మన ప్రేమరాజ్ గారు చెప్పినట్టుగా మన దర్శన్ చెప్పినట్టుగా ఈ రోజుకు సంబంధించింది దానికి జవాబు ఎట్లా ఇస్తారు అంటే, కులాల వారిగా, మతాల వారిగా, అలాగే ఒక పెట్టుబడిదారి వర్గం, ఒక సంబంధించిన ఒక వర్గం మాత్రమే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం ఏలుతుంది అన్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఏదైతే ప్రతిపాదించారో ఆ ప్రతిపాదనను మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తారా? అలాగే వాళ్ళు ఇచ్చిన సమాధానానికి సంబంధించి ఇప్పుడు ఒక కులం, ఒక వర్గం మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతుందని చెప్తున్నారు. దీని మీద అభిప్రాయం ఏంటండి? సరే, ఫిల్మ్ ఇండస్ట్రీలో కులం, వర్గము, మతం దీనికి సంబంధించి ఐ డోంట్ వాంట్ టు ఇండల్జ్ ఇన్ దాట్. నేను మా ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఒక వర్గం మాత్రం ఏడుతుందని చాలా మంది చెప్తానే ఉన్నారు. అది వాస్తవం సార్. చరిత్ర భేటీ అయినటువంటి సినిమా దర్శకుల్లో కావచ్చు, నిర్మాతల్లో కావచ్చు, హీరోలు కావచ్చు, దళిత బహుజన వర్గాల నుంచి ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఎంతమంది నిర్మాతలు ఉన్నారు, ఎంతమంది హీరోలు ఉన్నారు సార్. మేము ఒకటే అంటున్నాం సార్, క్లారిటీగా అంటే సార్ మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్. మేము ఏం చెప్తా ఉన్నాం అంటే గౌరవిస్తాం సార్. ప్రభుత్వం కూడా ముందు చాలా స్పష్టంగా అసలు ఈ సినీ ఇండస్ట్రీ మనది కాదని చెప్పిన నేను. ఈ అంతకంటే సూటిగా ఇంకేం చెప్పాలి చెప్పండి సార్. అదే తెలంగాణ సంబంధించింది. తెలంగాణ అంటేనే 90% దళిత బహుజన వర్గాలు కదా తమ్ముడు. సార్ సంబంధించింది అంటే కాదన్నట్టు కాదు, దాంట్లో అన్ని వస్తాయి. అకల్మాన్ ఇషారా కాఫీ వెంకటస్వామి గారు కాదు, దర్శన్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారు ఆయన చెప్తున్నారు కదా క్లియర్ గా, అయినప్పటికీ నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది అని చెప్తున్నారు దర్శన్ గారు. అదే కదా మీ క్వశ్చన్? అవును సార్. ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్. ఇప్పుడు ఈ రోజు భేటీ అయినటువంటి దాంట్లలో దళిత బహుజన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, అగ్రవర్ణ పేదలు అంటే వీళ్ళు ఎందుకు లేరు ఇందులో? నిర్మాతల్లో కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఎందుకు లేరు? చాలా క్లారిటీ ప్రశ్న సార్. ఎస్ సార్. దీనికి సమాధానం ఏమంటారు వెంకటస్వామి గారు? చెప్పండి ప్లీజ్. ఎందుకు లేరు అని సమాధానం చెప్పాల్సింది దిల్ రాజు గారు, మేం కాదు. దిల్ రాజు గారు ఆల్సో రిప్రజెంటివ్ ద కాంగ్రెస్ పార్టీ సార్. యు హావ్ టు రిమైండ్ ఇట్. ప్రతినిధిగా ఆయన రాలే అక్కడికి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది దిల్ రాజు గారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది దిల్ రాజు గారిని. సినీ ఇండస్ట్రీ యొక్క ప్రతినిధిగా, దాని చైర్మన్ గా, డెవలప్మెంట్ దాని చైర్మన్ గా ఆయన వచ్చినాడు. సినీ ఇండస్ట్రీ ప్రతినిధిగానే వచ్చినాడు ఆయన, కాంగ్రెస్ ప్రతినిధిగా రాలేదు ఆయన. సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా సార్. మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో మీడియా వాళ్ళు అడిగారు సార్, నేను సమాధానం చెప్తున్నాను. మీడియా వాళ్ళు అడిగారు, మీడియా వాళ్ళు ఏం అడిగారు అంటే దిల్ రాజు గారికి ప్రశ్న వేశారు. ఒక సమాధానం చెప్తున్న క్రమంలో ఇది మీ సమాధానమా, రేవంత్ రెడ్డి గారి సమాధానమా అన్నప్పుడు అప్పుడు దిల్ రాజు గారు ఒక సమాధానం ఏమి ఇచ్చారంటే, నేను మాట్లాడుతున్నంటే రేవంత్ రెడ్డి గారి మాటనే నా మాటగా అని చెప్పేసి గతంలో చెప్పింది. దీని మీద ఏమంటారండి వెంకటస్వామి గారు? ఇప్పుడు చెప్పండి చాలా క్లియర్ గా. ఈ రోజు కూడా యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద తెలంగాణ ఇండస్ట్రీ హి ఈస్ రిప్రజెంటింగ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఓన్లీ. సో నౌ లెట్ హిమ్ ప్లీజ్ కంప్లీట్ సార్. ఓకే. సో దిల్ రాజు గారు కాంగ్రెస్ ప్రతినిధిగా, లేకపోతే ఈ ఫిలిం ఇండస్ట్రీస్ ప్రతినిధి అనేటువంటిది ఒక ఇప్పుడు అది కొత్తగా లేవనెత్తినటువంటి ప్రశ్న. నేనైతే ఏమంటున్నానంటే, ఆయనే ప్రస్తుతం ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా దీనికి పరిమితం అయితే, ఆయన సినీ ఇండస్ట్రీ యొక్క బెనిఫిట్ కోసమే ఆ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేయడానికి వచ్చినారు. అఫ్ కోర్స్ ఈజ్ ఎ కాంగ్రెస్ అపాయింటెడ్ డెవలప్మెంట్ అది చైర్మన్, అది మేము కాదని అంటలేము. సో సీఎం గారి పేరు వారు ఉపయోగించుకున్నారు, దాన్ని కూడా మేమేం కాదని అంటలేము. ఇప్పుడు నేను కూర్చొని నేను కూడా సీఎం గారితో సీఎం ప్రతినిధి అనే చెప్తాను, ఎందుకంటే నేను కాంగ్రెస్ ప్రతినిధి సీఎం కూడా కాంగ్రెస్ ప్రతినిధి కూడా, మేము అందరం కాంగ్రెస్ వాళ్ళని. నేను ఒకటి క్లియర్ చేయదలుచుకున్నా సార్, మా దాంట్లో కూడా అభిప్రాయ భేదం ఉంటుంది. నేనైతే జనార్దన్ రావు గారితో, దర్శన్ గారితో, ప్రకాష్ రాజ్ గారితో నేను ఏకీభవిస్తున్నా. ఒక తెలంగాణ బిడ్డగా నేను ఏం మాట్లాడుతున్నా అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ వాదులకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ లోకల్స్ ముల్కీ, అంతకుముందు ముల్కీ నాన్ ముల్కీ అని కొట్లాడని చూసినావా? సో ముల్కీ నాన్ ముల్కీ అనేటువంటిది సినీ ఇండస్ట్రీలో జీరో. ఎవరో ప్రకాష్ రాజ్ గారు లేకపోతే అశోక్ రెడ్డి లాంటి వాళ్ళు, అక్కడక్కడ కొంతమంది
శ్రేణు లాంటి వాళ్ళు కొంతమంది ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్ ఐ జీరో టిల్ టుడే ఇస్ జీరో. దిల్ రాజు గారు ఏ రకంగా ఉన్నారు, ఎటు నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు, ఒక తెలంగాణ పుట్టి ఉండొచ్చు, కానీ భావజాలం కూడా ఉండాలి కదా. తెలంగాణ వాళ్ళకు ఫేవర్ చేయాలనేది, తెలంగాణ బిడ్డలను కాపాడాలనేది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ఆంధ్ర సమైక్యాంధ్ర పాట పాడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. కాబట్టి ఇప్పుడు కూడా నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం గారు చాలా స్పష్టంగా అందరూ ఆశించినట్టుగానే ఇవాళ జరిగినటువంటి మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు. బెనిఫిట్ షోకు పొద్దున మాట్లాడుతున్నప్పుడు విజేందర్ రెడ్డి గారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున తెలంగాణ ఉద్యమ బిడ్డగా కొట్లాడినటువంటి విజేందర్ రెడ్డి గారు చెప్పినారు, బెనిఫిట్ షోలు ఇవ్వడం వల్ల బక్క చిక్కినటువంటి చిన్న ఏదైతే సింగిల్ స్క్రీన్ వాళ్ళకు నష్టం జరుగుతుంది, ఈ నష్టాన్ని పూరించాలంటే బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు ఇవ్వడం వల్ల అది నష్టం జరుగుతుందని వారు చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చినారు. మీరు కూడా మీ టీవీ వాళ్ళు వారిని కాంటాక్ట్ చేసి ఆ వివరణ కూడా మీరు తీసుకోవచ్చు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రజా సంక్షేమము, టోటల్ ఇండస్ట్రీ సంక్షేమాలు దృష్టిలో పెట్టుకుంటాం. కొంతమంది వ్యక్తుల కోసం, కొంతమంది నిర్మాణాల కోసం, దర్శన్ ఏదో చెప్పదలుచుకున్నాడు. దర్శన్ ఒకసారి ఏదైతే అడగదలుచుకున్నాడు దర్శన్ అడగండి. అలాగే మనం ఇప్పుడు విశ్లేషకులు అయినారు మస్తాన్ రావు గారి దగ్గర కూడా వెళ్దాం. దర్శన్ గారు ఏమంటున్నారు, మీరు దీని మీద ఏకీభవిస్తున్నారా? మనం వెంకటస్వామి గారు చెప్పినట్టుగా సార్ మేము సార్ మాట్లాడినటువంటి అన్ని అంశాలను ఏకీభవించాం సార్, కొన్ని అంశాలను ఏకీభవిస్తాము. అయితే మేము సార్ అంటే నేను ఈ సందర్భంగా గుర్తు చేయాల్సుకున్నటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు అయినప్పుడు, ఆయన ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేటివ్గా వెళ్ళినప్పుడు నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తూ ఉన్నాను, మన 4 సైడ్ టీవీ ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈరోజు జరిగినటువంటి భేటీల్లో మీరు 21 మంది నిర్మాతలు వెళ్ళారు కదా, ఆ 21 మంది నిర్మాతల్లో ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు అనేటువంటిది మొదటి ప్రశ్న. రెండవది 13 మంది దర్శకులు వెళ్ళారు, ఈ 13 మంది దర్శకుల్లో ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు అనేటువంటిది రెండో ప్రశ్న. మూడోది 11 మంది సినిమా హీరోలు వెళ్ళారు, ఆ 11 మంది సినిమా హీరోలలో తెలంగాణ వాళ్ళు ఎంతమంది? ఈ లిస్ట్ లేనే లేరనంటే నేను ఒక పక్క చెప్తున్నా కదా సార్, నన్ను చెప్పనియండి సార్, నన్ను చెప్పనియండి సార్. తెలంగాణ బిడ్డల ఎగ్జిస్టెన్స్ అక్కడ లేదు. అంటే ఏకమిస్తున్నారు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయినప్పటికీ దీన్ని ఏకమిస్తున్నారు వెంకటస్వామి గారు. సార్ నేను ఒక విషయం చెప్తున్నానంటే, ఒకటి ప్రాంతం పరంగా తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ అని పేరుకు మాత్రమే దిల్ రాజు గారిని ముందు పెట్టారు తప్ప, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి హీరోలు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, నటులు ఉన్నారు. అట్లా అని మనం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద మనము అంటే వాళ్ళను తక్కువ చేసి చూడట్లేదు, వాళ్ళను అవమానించట్లేదు, వాళ్ళని అగౌరవపరచట్లేదు. నీతి అక్కర్లేదు. మీరు చెప్పండి దర్శన్ గారు, మొత్తం ఆంధ్ర ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కదా, ఒకటి క్లియర్ చేయండి. లెట్ us say ఆంధ్ర ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోమని చెప్తామా? అది చాలా క్లియర్, చాలా ఈ ప్రశ్నకు దర్శన్ గారు మీరు దానికి సంబంధించిన ఇప్పుడు ఏదైతే వెంకటస్వామి గారు అడిగారు, ఎస్ ఈజ్ ఆస్కింగ్ ఎ వెరీ జీనియన్ క్వశ్చన్. Are you want to say that the people from the Andhra, they have to go to the Andhra and they leave the Hyderabad? Yes, నేను అంటే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఆధారపడి ఉన్నది ఆంధ్ర మీద. అంటే మనం ఇప్పుడే చెప్పాము, మనం ఆంధ్రప్రదేశ్ కు అక్కడ అయితే ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా కాదు అని చెప్పాము. తెలంగాణ సాధిన సమయంలో కూడా అదే చెప్పాము. ఇప్పుడు మీరు ఒక్కసారిగా ఆంధ్రకు సంబంధించిన వెళ్ళిపోండి అని చెప్తున్నారు. దాని మీద మీరు చెప్పండి సార్. తెలంగాణ చూడండి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మీరు ఈ విషయంపై చాలా గట్టిగా మాట్లాడండి సార్. మేము ఏమంటున్నామంటే సార్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఈ తెలంగాణకు సంబంధించినటువంటి సినిమా పరిశ్రమ ఏదైతే ఉన్నదో, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాం ఏంటంటే, తెలంగాణ సినిమా పరిశ్రమని అభివృద్ధి చేయండి, సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి నిర్మాతల్ని కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి హీరోలను, తెలంగాణకు సంబంధించినటువంటి చాలా మంది కళాకారులు ఉన్నారు, చాలా మంది పాటలు రాసే వాళ్ళు ఉన్నారు. సార్ వెంకటస్వామి గారు ఏదైతే అడిగారో, వెంకటస్వామి గారు అగైన్ యూ కెన్ రిపీట్ ద క్వశ్చన్ టు దర్శన్. ఒక అప్పీల్ చేస్తున్నా దర్శన్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి, జనార్దన్ రావు గారికి, మస్తాన్ గారికి, అందరికి కూడా మీకు నేను ఒక అప్పీల్ చేస్తున్నా. లెటస్ 10 మంది ఉంటే 10 మంది, 20 మంది ఉంటే 20 మంది, ఐ విల్ టేక్ ద లీడ్. మొత్తం తెలంగాణ వాళ్ళు
ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీలో సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళందరినీ కూడా ఒక రిప్రజెంటేషన్ ప్రకాష్ రాజ్ గారు లీడ్ చేస్తారా, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మీరు లీడ్ చేస్తారా? చేయండి. లెటెస్ట్ మేము ఫిక్స్ చేస్తాం. మన ముఖ్యమంత్రి గారితో మేము ఫిక్స్ చేస్తాము. తెలంగాణకు సంబంధించిన సినీ పరిశ్రమ ఉన్న బిడ్డలందరినీ కూడా మేము పిలిచి మాట్లాడేటువంటి బాధ్యత మాది. వాళ్ళని ఒక ఘట్టానికి తీసుకొచ్చి వాళ్ళ ఒక రిప్రజెంటేషన్ తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోండి. నేను మా రేవంత్ రెడ్డి గారిని నేను కన్విన్స్ చేస్తా, నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తా. లెటెస్ట్ సాల్వ్ చేయాలనుకున్నప్పుడు దానికి ఒక అడుగు ముందు పడాలి. తెలంగాణ బిడ్డలు ఎవరైతే సినీ ఇండస్ట్రీలో ఉన్నారో, కళాకారులు ఉన్నారో, వీళ్ళందరికీ ఒక గ్రూప్ చేద్దాం, ఒక మీటింగ్ పెడదాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం, సినీ వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం, డిప్యూటీ సీఎంతో మాట్లాడదాం, వీళ్ళ సమస్యలకు సంబంధించి మనం ఒక సొల్యూషన్ ఇద్దాం. రైట్ సార్, గుడ్ సొల్యూషన్ అండ్ యూ హావ్ గివెన్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ టు మన దర్శన్ కు కానివ్వండి. ఇలాగే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే మన దగ్గర ప్రేమరాజ్ పార్టిసిపేట్ ఆయనకు కూడా చాలా మంచి అవకాశం కల్పించారు. దానికి ఇప్పుడు మీరు విశ్లేషకునిగా మస్తాన్ రావు గారు సందేశం ఏమంటారంటే లాస్ట్ కు మీ విశ్లేషణ ఎట్లుంటది? ఇప్పుడు ఇది చర్చా కార్యక్రమం దీన్ని నిర్వహించారు, దీనిగా మనం ఇనిషియేట్ తీసుకొని వెళ్ళవచ్చా? సార్ ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలు సార్. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది ప్రధానమైంది. కొన్ని దశాబ్దాలుగా మద్రాసు నుంచి ఇక్కడ సినీ పరిశ్రమను తరలి రావాలని పిలిపించారు. ఆ నేపథ్యంలో అక్కడ పద్మాలయ కావచ్చు గతంలో, ఇప్పుడు అన్నపూర్ణ కావచ్చు, అదేవిధంగా రామానాయుడు గారు కొన్ని ఇతర వాళ్ళు డబ్బింగ్ థియేటర్లు కానీ స్టూడియోలు కట్టడం కానీ అవన్నీ కూడా చాలా మందికి ఉపాధి కల్పించే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ రెండు అంశాలు సార్. ఇప్పుడు మన పెద్దలందరూ మాట్లాడిన దాన్ని బట్టి నేను చిన్న అబ్స్ట్రక్షన్ నేను చేస్తున్నా. సీన్ ఇండస్ట్రీ అప్పీల్ చేస్తే రాలేదు సార్. రాజకీయ కోణంలో రాజకీయం ఒక ఎత్తుగడలో భాగంగా అది వచ్చింది. అక్కడున్న మద్రాసీలు తన్ని తగిలేస్తే కూడా వచ్చింది. తెలంగాణ బిడ్డలను బాగు చేయడానికి ఇండస్ట్రీ రాజకీయ కోణంలో రాజకీయ కోసం రాలేదు. వెళ్తే తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఒక ప్రొఫెసర్ గా ఐ నో వెరీ వెల్ అబౌట్ ది సీన్ ఇండస్ట్రీ యొక్క ప్రస్థానం నాకు తెలుసు. ఏ కోణంలో ఇక్కడికి వచ్చిందో నాకు తెలుసు. అది సపరేట్ చర్చ. దాని గురించి చర్చ వేరే పెడదాం సార్. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ రావు కట్టినటువంటి తెలంగాణ రామోజీ ఫిలిం సిటీ మా తెలంగాణ బిడ్డ ఒక్కని కూడా ఉపయోగపడలే. అక్కడ ఉద్యోగస్తులను తీయండి మీరు. వెంకటస్వామి గారు దీని మీద నేను కంప్లీట్ గా ఖచ్చితంగా నేను ఒక వాగ్దానం ఇస్తున్నామండి ఫోర్ సైజ్ టీవీ నుండి. వెంకటస్వామి గారు ఏం మాట్లాడతారండి వెంకటస్వామి గారు? వన్ మూమెంట్. దీని మీద ఖచ్చితంగా ఫోర్ సైజ్ టీవీ మీకు ఒక హామీ ఇస్తున్నది. ఇంకోసారి దీని మీద ఖచ్చితంగా చర్చ నిర్వహిస్తాం. ఈ బేస్ మీద ఖచ్చితంగా మీకు ఈ డేస్ మీద మిల్లొకసారి అవకాశం కల్పించి దీని మీద మాట్లాడి సార్. ఇప్పుడు మస్తాన్ రావు గారిని కంప్లీట్ చేయండి. మస్తాన్ రావు గారు ప్లీజ్ కంప్లీట్ యువర్ వర్షన్. ఇప్పుడు అది అవమానాలు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అదంతా వేరే చర్చ. ఇప్పుడు వెంకటస్వామి గారు అంటే ఓకే, నేననేది ఏంటంటే అది వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉన్న నటులు కానీ కళాకారులు కానీ లేకపోతే సినీ గేయ రచయితలు కానీ ఫోక్ సాంగ్స్ కి సంబంధించిన చాలా ప్రఖ్యాతమైన టాలెంట్ ఉన్న వ్యక్తులకు కానీ ఒక ప్లాట్ఫామ్స్ దొరకట్లేదనే భావన ఇందాక మన పెద్దలందరి మాటల్లో వ్యక్తమైంది. ఇప్పుడు ఒక నిమిషం అండి. ప్రేమరాజ్ గారు అన్నట్టు ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఏదైతే 35 లక్షల కోట్ల రూపాయలకి అయితే 35 లక్షల సబ్సిడీ ఇస్తున్నారో, అలాగే తెలంగాణకు సంబంధించిన నటుల్ని కానీ కళాకారులను కానీ గేయ రచయితలను కానీ ఇంకేదైతే టాలెంట్ ఉన్నప్పుడు బలగంలో సంబంధించి ఏదైతే ఆయన టాలెంట్ చూపించి ఆయన హిట్ చేసుకోగలిగారు సినిమాకి సంబంధించి. సో ఆ విధంగా ఒక ప్రత్యేక కార్పొరేషన్ కానీ ఒక ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి కానీ వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరము అక్కడ కనిపిస్తా ఉంది. సో దాని ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళందరినీ
ఎంకరేజ్ చేయడం ద్వారా అనేది ఒక అంశం అండి. రెండోది ఏంటంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి వేరే పరిశ్రమలు ఏ విధంగా అయితే వస్తాయో ఆ విధంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి కావచ్చు, ఇక ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా కొన్ని సినిమాలు ఇక్కడికి వచ్చి నిర్మాణం చేసుకుంటూ ఉంటాయి. అదేవిధంగా ఇందాక రేవంత్ రెడ్డి గారి మాటలు చెప్పాలంటే హాలీవుడ్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నిర్మాణం చేసుకోవడం ద్వారా మన రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. మన హైదరాబాద్ బ్రాండ్ కానీ తెలంగాణ బ్రాండ్ కానీ ప్రపంచవ్యాప్తం అవుతుంది. కాబట్టి ఒక హైదరాబాద్ అనేది ఒక ప్రభుత్వ ఆదాయం పెరగటంలే మస్తాన్ రావు గారు. ఒక నిమిషం అండి, ఆయన ఇచ్చిన పిలుపు చెబుతున్నానండి. జమీల్ గారు, నేను ఆయన ఇచ్చిన ఏదైతే కాల్ ఇచ్చారో దాని గురించి నేను విశ్లేషణ చేస్తా ఉన్నాను. సో ఆయన పిలుపిచ్చారు అంటే తెలంగాణ ప్యారలల్ గా తెలంగాణకు సంబంధించిన నటులు, కళాకారులు, గేయ రచయితలు కానీ ఇంకెవరైతే టాలెంట్ ఉన్న వ్యక్తులందరినీ కూడా ప్రోత్సహించడం అనేది ఒక ప్యారలల్ గా జరుగుతూనే, అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు అనేది ఏంటంటే ఇందాక మిత్రులందరూ కూడా అంటే తెలుగు భాష సినిమాలు, తెలుగు చలనచిత్రాలు అనేది భాషగా ఉంటది. తెలంగాణకు సంబంధించి ఏదైతే కార్పొరేషన్లు పెడతారో ఇంకేదైనా డెవలప్మెంట్ కి సంబంధించి పెడతారో దానిలో పెడతాం తప్పలేదు. తెలుగు భాష, హిందీ భాష, లేదా హిందీలో 4-5 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలన్నీ కూడా హిందీ నిర్మిస్తాయి. అదేవిధంగా భోజ్పురి, మరాఠీకి సంబంధించి ఆయా భాషలకు సంబంధించి సినిమాలు అనేది నిర్మిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడైతే ఇప్పుడు మన సినిమాలు కూడా డబ్ అవుతా ఉంటాయి. డబ్బింగ్ సంబంధించి కొన్ని కేరళలో బాగా ఆడతాయి, కొన్ని హిందీలో బాగా ఆడతాయి. తద్వారా నటులు కూడా ఎలివేట్ అవుతా ఉన్నారు. అట్లాగా మన తెలుగు సినీ నటులు విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలి, ఆస్కార్ లెవెల్కి ఎదగాలి. అదే విధంగా రైట్ సార్. మస్తానరావు గారు, చాలా సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి నేను ఒకసారి మీకు అపీల్ చేస్తున్నాను, ఇదే వేదికపై ఇంకొకసారి ఖచ్చితంగా ఈ విషయంపై మనం చర్చ నిర్వహిస్తాం అని ఫోర్సైజ్ టీమ్ మీకు గట్టిగా హామీ ఇస్తున్నది. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఏదైతే ఈ రోజు ఈ మీటింగ్ జరిగిందో ఇక్కడ కంట్రోల్ కమాండ్ ఆఫీస్లో, దాని మీద కంక్లూడ్గా మీరేమంటారండి? దీని మీద ఎలా విశ్లేషిస్తారు? యాజ్ ఎ చీఫ్ ఎడిటర్ ఆఫ్ ఫోర్సైజ్ టీవీ, how you are going to explain about it, how you are going to be explanation? Yes, thank you Jamil ji. Really I feel it's the real time to raise up the issue of Telangana. నిజంగా మన వాళ్ళందరూ కూడా ఆశిస్తున్నట్లు వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే నిజంగా తెలంగాణ అనేటువంటి ఐడెంటిటీని ప్రతి ఒక్కరు కూడా విస్మరించారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మనం కేవలం పొలిటికల్ చేంజ్ కోసం కాదు, జియోగ్రఫికల్ బౌండరీస్ మనం ఏర్పాటు చేసుకోవడం కోసం కాదు. తెలంగాణలో ఉన్నటువంటి నిజంగా తెలంగాణ స్థానికులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణలో నిజంగా సంగీతానికి కానీ, సాహిత్యానికి కానీ, విజ్ఞానానికి కానీ, వైజ్ఞానిక రంగంలో కానీ పేరు మోసినటువంటి వాళ్ళు ఉన్నారు. అద్భుతమైన కళాకారులకు నిధి పెన్నిధి తెలంగాణ. మరి ఇటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సినీ రంగంలో ప్రాతినిధ్యం లేకపోవడం ఏమిటండి? ఇది నిజంగా ఆశ్చర్యం. ఈరోజు ఎఫ్డిసి తరఫున ఇంతమంది పెద్దలు వస్తున్నారంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక్క పేరు మోసినటువంటి తెలంగాణ స్థానికులు లేకపోవడం నిజంగా సిగ్గుచేటుగా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా ప్రభుత్వాలన్నీ కూడా అయినంత పొద్దు గత ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వాన్ని ఇలా విస్మరించుకొని అలాగే మాట అనుకోవడం కాదండి. నిజంగా మీకు చిత్తశుద్ధి కనుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన నిజంగా చాలా బాగుంది. ఒక రకంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నం వారు చేశారు. నిజంగా ఫోర్సైట్స్ ఛానల్ అభినందిస్తూ ఉన్నారు. ఎందుకంటే సీఎం గారు అద్భుతమైనటువంటి చొరవ తీసుకున్నారు. వారు ఎటువంటి ప్రలోభాలకు కూడా గురి కాకుండా వారు ఏదైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నారో దాని మీదే నిలబడ్డారు. ఈ సమయంలో నిజంగా మొన్న జరిగినటువంటి రేవతి అనేటువంటి ఆ అమ్మాయి యొక్క మరణాన్ని ఎలా చూస్తున్నామంటే 10 సంవత్సరాలైనా కూడా తెలంగాణ సొంత రాష్ట్రం ఏర్పడినా కూడా మన కళాకారులకు, డైరెక్టర్లకు, నటీనటులకు ప్రాతినిధ్యం లేకపోవడం అనేటువంటి అంశాన్ని గుర్తు చేయడానికి వాళ్ళకు మళ్ళీ ఒక రకమైనటువంటి పునర్వైభవాన్ని ఇవ్వటం అనేటువంటి ఒక యజ్ఞంలో సమిధగా వారు మారిపోయారు. అందుకే రేవతి గారి మరణం అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికి కూడా ఈ మరణం ప్రతి ఒక్కరికి కన్ను తెరిపించాలి. ఇట్ షుడ్ బి అన్ ఐ ఓపెనర్ టు ఎవ్రీవన్. ఈవెన్ ఆఫ్టర్ 10 years, if there is no representation from Telangana, the original inhabitants of Telangana, what is the purpose? The very purpose of the corporation is defeated. ఎందుకంటే ఇక్కడ నిజంగా మనం కోరేది ఏంటంటే తెలంగాణలో కళాకారులు లేరా, అద్భుతమైనటువంటి రచనలు చేసే వ్యక్తులు లేరా, డైరెక్షన్ తీసేటువంటి వాళ్ళు లేరా,
మరి వాళ్ళకి ఎందుకు ప్రాతినిధ్యం ఇవ్వరు? అలా మీరు కనుక ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషనే కనుక పెట్టదలుచుకుంటే తెలంగాణ ఈ డైరెక్టర్స్ కానీ తెలంగాణ డైరెక్టర్స్ ఫోరం అని పెట్టండి, అలాగే తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం అని పెట్టండి. దాంట్లో ఉన్నటువంటి వాళ్లకు నిజంగా మీరు రాయితీ ఇచ్చి నిలబెట్టండి. ఇప్పుడు మాటలు మాట్లాడడం కాదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా 1 సంవత్సరం గడిచిపోయింది కాబట్టి ఉండేది 3 సంవత్సరాలే ఇంకా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా నెక్స్ట్ ఎలక్షన్ మీద దృష్టి ఉంటుంది కాబట్టి ఈ 3 ఇయర్స్లో మీరు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే ఈరోజు ఏ రకమైనటువంటి మీరు ఉత్సాహాన్ని అలాగే కమిట్మెంట్ను ప్రదర్శించారో మా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆర్టిస్టుకు కూడా మీరు అద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయండి. 4 సైడ్స్ ఛానల్ చాలా ఆవేదనతో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థన చేస్తూ ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. కేవలం డబ్బు మాత్రమే ప్రధానం కాదండి. ఎప్పుడు కూడా మనిషిలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి అనేదే ముఖ్యం. భగవంతుడు ఇచ్చినటువంటి ఆ సృజనాత్మక శక్తిని వెలికి తీయవలసినటువంటి నిజంగా ప్రతి పెద్దలకు కూడా అటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజు మనం గమనించినట్టయితే వేవ్ లాగా వెళ్ళిపోతోంది సినీ ఇండస్ట్రీ. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరూ కూడా కన్ను తెరుచుకున్నారు. 10 సంవత్సరాలైన తర్వాత ఒక తెలంగాణకు సంబంధించిన మెగా ఫిలిం ఎక్కడైనా వచ్చిందా అండి? ఒక మెగా డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అండి? ఇవన్నీ కూడా రూపకల్పన చేయాలి అంటే వాళ్ళను ప్రిపేర్ చేయాలి. అలాగే మిగతా వాళ్ళు ఇప్పుడు చూడండి, తెలంగాణ అనేది ఎప్పుడు కూడా ఓపెన్ హార్ట్తో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం కానీ ప్రజలు కానీ బ్రాడ్ మైండెడ్గా ఉండేటువంటి సొసైటీ కల్చర్ ఇక్కడ తెలంగాణ కల్చర్. కాబట్టి పరాయి వాళ్ళు ఎవరైనా వచ్చినా పరాయిగా ఎప్పుడూ భావించలేదండి. అలా భావిస్తే కనుక ఈరోజు వాళ్ళకున్న ప్రాపర్టీసు, వాళ్ళకున్నటువంటి ప్రగతి, అలాగే వాళ్ళు నిర్మించే ఫిలిమ్స్ ఇక్కడ ఎలా నిర్మింపబడతాయి? నిజంగా తెలంగాణ ప్రజలు ఓపెన్ మైండ్తో ఉన్నందువల్లే ప్రతి ఒక్కరికి ఆస్కారం ఇచ్చారు. కానీ అలా ఎదుగుతున్న వ్యక్తులు కూడా తాము ఎదగడమే కాకుండా ఇక్కడున్న వాళ్ళను కూడా ఎదగాలి అనేటువంటి ఒక భావన వాళ్ళల్లో రావాలండి. అది వచ్చిన రోజే నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా గుర్తింపు వస్తుంది. అలాగే మనం పెద్దలు సినిమా వాళ్ళలో ఉన్న మీకు నిజంగా అనుభవం ఉంది, అలాగే మీకు పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉంది. కాబట్టి మా యువకులు ఎవరైతే ఉన్నారో, మా యువ దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రాతినిధ్యం ఇవ్వండి, వాళ్లతో సినిమాలు నిర్మింపజేయండి, వాళ్ళకు కూడా కళారంగంలో తగినటువంటి స్థానం ఇవ్వండి అనేటువంటి ఒక మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఈ చర్చా కార్యక్రమానికి పాల్గొన్నందుకు ప్రేమరాజ్ గారికి, అలాగే మస్తాన్ రావు గారికి, జనార్దన్ రావు గారికి, దర్శన్ గారికి, అలాగే కత్తి వెంకటస్వామికి ధన్యవాదాలు తెలుపుతూ సుధాకర్ శర్మ గారికి